అందరికీ నమస్కారం. 5 minutes 0 to hero కి స్వాగతం. ఈరోజు మనం విస్పర్ AI టూల్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇదేంటంటే ఓపెన్ సోర్స్ న్యూరల్ నెట్వర్క్ సంబంధించిన ఒక అప్రోచ్. హ్యూమన్ లెవెల్ రోబస్ట్నెస్, యాక్యురసీ అంటే వాయిస్ రికార్డింగ్స్ని, స్పీచ్ని, మాట్లాడే మాటల్ని ఏ విధంగా ఐడెంటిఫై చేసి ఇంగ్లీష్లోకి టెక్స్ట్ ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేయగలదు అనేది మనం పైథాన్లో ప్రాక్టికల్గా ఈరోజు నేను చూపించబోతున్నాను. ఓపెన్ AI నుంచి ఓపెన్ సోర్స్ టూల్ కాబట్టి ఇది డెఫినెట్గా ఓపెన్ సోర్స్లో ఫ్రీగా మనం నేర్చుకోవచ్చు అండ్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. చూద్దామా? సో 1 by 1 స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నేను ఇంట్రొడక్షన్ లైక్ విస్పర్ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నా చూడండి. వీ హ్యావ్ ట్రైన్డ్ అండ్ ఓపెన్ సోర్స్ న్యూరల్ నెట్ కాల్డ్ విస్పర్ దట్ అప్రోచెస్ హ్యూమన్ లెవెల్ రోబస్ట్నెస్ అండ్ యాక్యురసీ ఇన్ ఇంగ్లీష్ స్పీచ్ రికగ్నిషన్ కోసం అని దీన్ని తీసుకొచ్చామని వీళ్ళు చెప్తున్నారు మనకి. అండ్ అదే విధంగా ఇక్కడ కనుక ఈ వెబ్సైట్ చూడండి, డైరెక్ట్గా OpenAI.com ఇండెక్స్ విస్పర్ అనే దాంట్లో కనుక మనం చెక్ చేసుకుంటే మోర్ యాక్యురేట్గా మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఒకసాటే ఉన్నాయి. సో నేను పైథాన్లో స్పెసిఫిక్గా ఈ పర్టిక్యులర్ మాడ్యూల్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకుని టెస్ట్ చేసుకుని మనం ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు అనే దాన్ని మీకు స్టెప్ బై స్టెప్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో. ఓకే, లెట్స్ బిగిన్. అయితే విస్పర్ ఈజ్ అన్ ఆటోమేటిక్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్. 6,80,000 అవర్స్ మల్టీలింగ్వల్ మల్టీటాస్క్ సూపర్వైజర్ డేటాని కలెక్ట్ చేసి ఈ యొక్క పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో ఉంచి మనకి సర్వీసెస్ అందుబాటులో పెట్టడానికి ఈ విధంగా పనిచేస్తుంది అని బ్లాక్ డయాగ్రామ్ మనకి ఇచ్చారు. ఓకే, ఈ సైట్ ఓపెన్ చేస్తే మీకు థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. ఒక్కసారి గోత్రూ అవ్వండి. చూడండి, వ్యూ కోడ్ అంటే డైరెక్ట్గా సోర్స్ కోడ్ ఎట్లా ఉంటుంది ఏంటనేది మీరు గిట్హబ్ నుంచి ఫ్రీగా తీసుకోవచ్చు. అండ్ పైథాన్లో కనుక మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే 4 lines ఆఫ్ కోడ్ మాత్రం సరిపోతుంది. స్ట్రాంగ్లీ రిమెంబర్, గుర్తుంచుకోవాలి. విస్పర్ ఈజ్ అ జనరల్ పర్పస్ స్పీచ్ రికగ్నిషన్ సిస్టమ్ మోడల్. మీ యొక్క ఆడియో ఫైల్స్ కానీ మీ యొక్క స్పీచ్ని కానీ ఇంగ్లీష్లో టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇది మోర్ యాక్యురేట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఏంటంటే పైథాన్లో కనుక దీన్ని టెస్ట్ చేయాలనుకుంటే పైథాన్ లేటెస్ట్ వర్షన్ 3.9.9 కంటే లేటెస్ట్. అండ్ పైటార్చ్ ఇదేంటంటే ML డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, ఆ యొక్క పర్టికులర్ సర్వీసెస్ని అప్రోచ్ అయ్యి ఆ మాడ్యూల్స్ని రీడ్ చేసుకోవడానికి సంబంధించిన టూల్ పైటార్చ్ అనేది కూడా. సో ఈ 2 సాఫ్ట్వేర్లు మనం ఇన్స్టాల్ చేసుకుంటే అండ్ వీటికి తోడు ఒక పర్టికులర్గా చూడండి ఇక్కడ FFmpeg అని ఆడియో ఫైల్స్ని రీడ్ చేయటం, రైట్ చేయటం, దానికి సంబంధించిన సర్వీసెస్ని FFmpeg అనే ఫైల్ మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది. అంటే ఆడియో ఫైల్స్ని స్పెసిఫిక్గా. సో ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసుకోండి మీ మిషన్లో. ఆల్రెడీ ఉంటే వెల్ అండ్ గుడ్, లేని వాళ్ళు పైథాన్ అని గూగుల్లో టైప్ చేస్తే ఇమీడియట్గా మీకు వచ్చే డౌన్లోడ్స్ చూడండి. వెల్కమ్ టు పైథాన్. ఇది ఒక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లేటెస్ట్ అని మీకు తెలుసు. అండ్ డౌన్లోడ్ పైథాన్ 3.13 అంటే లేటెస్ట్ వర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. విండోస్ అయితే నేను విండోస్ చూపించాను ఇక్కడ. సో లైనెక్స్, మ్యాక్, అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అకార్డింగ్లీ మీకు కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ మీరు డౌన్లోడ్ చేసుకుని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఫాలో అయిన తర్వాత ఇన్స్టాలేషను PyCharm. నేను PyCharm IDEని యూజ్ చేశాను ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో డౌన్లోడ్ PyCharm. లేదు నా దగ్గర ఒక IDE ఉంది, నేను పైథాన్ కాన్ఫిగరబుల్ అండ్ సక్సెస్ఫుల్గా రన్ చేయగలను అనుకుంటే మీరు ఈజీగా అది ఫాలో అయిపోండి. సో PyCharm అయితే మాత్రం మీరు డౌన్లోడ్ PyCharmలో కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ అని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రొఫెషనల్, గుర్తుంచుకోండి. కొనగలిగితే వెల్ అండ్ గుడ్, ఇది లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కమ్యూనిటీ సెంటర్ ఎడిషన్ అయితే ఫ్రీగా మీరు ఫర్ ఓపెన్ సోర్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్, ప్రాజెక్టులు క్రియేట్ చేసుకోవడానికి లోకల్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ 2 ఇన్స్టాలేషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం పర్టికులర్గా మనం విస్పర్ ఇన్స్టాలేషన్కి వచ్చేద్దాం. చూడండి ఇక్కడ పర్టికులర్గా మీకు ఈ PyCharm కనుక సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిపోతే ఫైల్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని చెప్పి దీంట్లో ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఈ main.python py ఫైల్ని రన్ చేసుకుని టెస్ట్ చేసుకుని పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అనుకుంటే మీరు కింద ఇదిగోండి దాంట్లో టర్మినల్ అనే విండోని క్లిక్ చేసి ఇక్కడికి వస్తారు.
టర్మినల్ ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్కి సంబంధించిన యాక్టివిటీస్ని, ప్యాకేజెస్ ఇన్స్టలేషన్ని మనం ఇక్కడ ఈజీగా చేసేయచ్చు. సో ఇక్కడ నుంచి ఇన్స్టలేషన్ స్టెప్స్ మనకి పర్టికులర్గా దీనికి ఉపయోగపడతాయి. సో పైటార్చ్ అండ్ విస్పర్ ప్యాకేజ్ ఇన్స్టలేషన్స్ కోసం పిఐపి ఇన్స్టాల్ ఓపెన్ఏఐ విస్పర్ స్పేస్ టార్చ్ అంటే 2 ప్యాకేజెస్ 2 మాడ్యూల్స్ కూడా మనకి ఇన్స్టలేషన్ అవ్వాలని మనం కమాండ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఇచ్చాక ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇంటర్నెట్ కనెక్టెడ్ మిషన్తో మీరు ప్రయత్నించాలి. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిన తర్వాత FFmpeg మాడ్యూల్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. వీడియో ఆడియో ఫైల్స్ని రీడ్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఈ FFmpeg అనే మాడ్యూల్ ఉపయోగపడుతుంది. అయితే ఇది ఎట్లా అంటే పర్టికులర్గా చూడండి, ఇక్కడ ఇన్స్టలేషన్ ఆఫ్ FFmpegకి డౌన్లోడ్ చేసుకోవడానికి అఫీషియల్గా ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ffmpeg.org-download.html. ఇక్కడ ఆ డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని అన్జిప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విండోస్ బేస్డ్ ఆన్ యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ఒక పర్టికులర్ స్పెసిఫైడ్ ప్లేస్లో ఆ పాత్ని స్పెసిఫై చేసి సిస్టమ్ యొక్క ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో ఆ పాత్ని మీరు స్పెసిఫై చేయాలి సిస్టమ్ ఆన్ అవగానే ఆ ఫైల్ని అందుకోవడానికి. సో నా సిస్టంలో C డ్రైవ్లో ఈ పర్టికులర్ ప్లేస్లో ఆ బిన్ ఫోల్డర్లో FFmpeg అనేది అందుబాటులో ఉంది కాబట్టి ఇలా స్పెసిఫై చేసుకున్నాను. మీరు కూడా ఇలా చేసుకుంటే ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. తర్వాత ఒక్కసారి ఈ సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ వేరియబుల్ని ఎడిట్ చేసుకుని దాంట్లో కొత్త పాత్ న్యూ పాత్ని క్రియేట్ చేసుకుని దీంట్లో FFmpeg ఫోల్డర్ యొక్క ఈ పాత్ను స్పెసిఫై చేసి పెడితే సిస్టము అండ్ మన పర్టికులర్ PyCharm రీస్టార్ట్ చేయండి, అదేవిధంగా సిస్టమ్ కూడా రీస్టార్ట్ చేస్తే ఆ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ సక్సెస్ఫుల్గా అప్డేట్ అయ్యి కరెక్ట్గా మీకు ఫంక్షనాలిటీకి అందుబాటులో ఉంటాయి. వన్స్ ఈ టాస్క్ ఫినిష్ అయిన తర్వాత క్రియేట్ ఏ పైథాన్ ఫైల్ whisper.test-py యాప్, ఈ టెస్ట్ ప్లేస్లో యాప్ కానీ ఫంక్షన్ కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. దెర్ ఇస్ నో ప్రాబ్లం. అలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్లో చూడండి విస్పర్ ఇంపోర్ట్ సోర్స్ కోడ్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇంపోర్ట్ విస్పర్ ఆ మాడ్యూల్ని అండ్ వార్నింగ్స్ ఎందుకు పెట్టానంటే ఇలాంటి వార్నింగ్స్ F32 సపోర్ట్ చేయట్లేదు నా సిస్టంలో అని నాకు వార్నింగ్ మెసేజ్ వస్తుంటే దాన్ని ఇగ్నోర్ చేయడానికి నేను ఈ మెసేజ్ని ఈ యొక్క ఇంపోర్ట్ దిస్ థింగ్ని యాడ్ చేశాను. అదర్ దెన్ సేమ్ కోడ్ అండి. లోడ్ ద విస్పర్ మాడ్యూల్కి బేస్ మాడ్యూల్, బేసు, టర్బో రకరకాలుగా ఉన్న దేన్నైనా సరే మీరు యూజ్ చేయొచ్చు. కోడ్లో కనుక చూసినట్టయితే పర్టికులర్గా ఇక్కడ కోడ్లో కనుక చూసినట్టయితే మనం చూడండి ఇన్ని మోడల్స్ టినీ, బేస్, స్మాల్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అనమాట, లాంగ్వేజ్ మోడల్స్. మీకు ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ మీరు కంఫర్టబుల్గా యూజ్ చేయొచ్చు. మనం టెస్టింగ్ బేస్తో చేస్తున్నాం, తర్వాత మీరు టర్బోకి కానీ లార్జ్ కానీ దేనికి కావాలి దాన్ని స్విచ్ చేసుకోవచ్చు. అది కోడ్లో జస్ట్ ఒక నేమ్ చేంజ్ చేయటమే. ఈ డాక్యుమెంటేషన్ అంతా గో త్రూ అవ్వండి మీరు. పైథాన్ యూసేజ్లో చూడండి ఇక్కడ కూడా మన కోడ్ అందుబాటులో ఉంది, సేమ్ కోడే యూజ్ చేయడం జరిగింది. సో చూడండి ఇక్కడ నా ఈ పర్టికులర్గా మనకి మాడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అండి మోడల్ విస్పర్ లోడ్ మోడల్ అని బేస్ మోడల్ తీసుకున్నాను నేను. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ స్పెసిఫై చేశాను. అండ్ అదేవిధంగా ట్రాన్స్క్రైబ్ ఆడియో ఫైల్ అంటే ఈ టెస్ట్ ఫైల్ ఆడియో ఫైల్ మీ యొక్క ప్రాజెక్ట్లో ఉండాలి. ఆడియో ఫైల్ ఏదైనా సాంగ్ తీసుకోవచ్చు, మీరు టెక్స్ట్ చేసి రికార్డ్ చేసుకున్న MP3 ఫైల్ తీసుకోవచ్చు, ఎనీథింగ్ ట్రై చేయండి. సో model.transcribe అని test.mp3 ఫైల్ తీసుకుని ఆ రిజల్ట్ ఏదైతే టెక్స్ట్ ట్రాన్స్క్రైబ్ అవుతుందో ఆ ట్రాన్స్క్రిప్షన్ అయిన టెక్స్ట్ని దీంట్లో వేరియబుల్ లోడ్ చేసి ఆ వేరియబుల్ని ప్రింట్ చేస్తే ఎలా వస్తుంది అనేది. అయితే కాన్ఫిగరేషన్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టలేషన్స్లో ఒకసారి ఫైల్ని రైట్ క్లిక్ కొట్టి రన్ విస్పర్ టెస్ట్ ఈ ఫైల్ నేమ్తో టెస్ట్ రన్ చేస్తే చూడండి ఇక్కడ విస్పర్ టెస్ట్ ఫైల్ రన్నింగ్ అవుతుంది నాది సిస్టంలో. సో లెట్స్ సీ. మనం ఇక్కడ కనుక చెక్ చేసుకుంటే మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్న స్టెప్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కాన్ఫిగర్ అయ్యి మీ యొక్క లోకల్ ఎన్విరాన్మెంట్ ఐదర్ పైచామ్గా అయినా లేదా ఏదన్నా ఐడి అయినా సరే, మీకు కాన్ఫిడెంట్ ఉన్న ఐడి అయినా సరే కాన్ఫిగర్ చేసుకుని రన్ చేస్తే ఇమీడియట్గా సిస్టమ్ విల్ అండర్స్టాండ్ ద ఫైల్ అండ్ ఇట్ విల్ ట్రై టు కన్వర్ట్ అనమాట. ఆ మాడ్యూల్ ఎప్పుడైతే విస్పర్ మన సిస్టంలో ఇన్స్టాల్ అయిపోయి ఉంటుందో ఆటోమేటిక్గా ఇట్ ఈస్ ట్రైంగ్ టు కన్వర్టింగ్ ద టెక్స్ట్. లెట్స్ సీ. మనకు అవుట్పుట్ ఇక్కడ ఒక సక్సెస్ఫుల్గా ట్రాన్స్క్రిప్షన్ కంప్లీట్ అయిపోతాయండి. ఇక్కడ కింద మనకి టెక్స్ట్ ఫైల్ ఇచ్చేస్తుంది రిజల్ట్ సెట్లో. సో లెట్స్ సీ. ఈ ఫైల్స్ అన్నీ కూడా మీన్ వైల్ మీరు ఒకసారి స్టెప్ బై స్టెప్ చూసుకోండి. పైథాన్ ఇన్స్టలేషన్, IDE ఇన్స్టలేషన్, ఈ ప్యాకేజ్ ఇన్స్టలేషన్ ఉండాలి, OpenAI విస్పర్ను అండ్ టార్చ్. FFmpeg కాన్ఫిగరేషన్ ఈజ్ హైలీ రిక్వైర్డ్.
కావాలంటే మీరు ఏం చేస్తారంటే ఈ స్టెప్స్ సరిపోకపోతే సిస్టమ్ యూజర్ లైక్ సిస్టమ్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో సిస్టమ్ వేరియబుల్స్లో పాత్ ఎట్లా సెట్ చేయాలనేది కూడా మీరు గూగుల్ చేస్తే ఈజీగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తుంది. ఇవాళ నవేడేస్ మీకు చాట్ జీపీటీ కూడా అందుబాటులో ఉంది. సో ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ యూజ్ ఇట్, రైట్? సో చూడండి, ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఓహో అనేసి వచ్చేసి లైక్ చూడండి, ఆపరేషనల్ యూ కాల్ మీ ఆన్ ద టెలిఫోన్. చూడండి, నా ఆడియో ఫైల్ని కనుక నేను ప్లే చేసి చూస్తే దిస్ ఇస్ మై ఆడియో ఫైల్. లెట్స్ ప్లే. ఈ ఆడియో ఫైల్ని ప్లే చేశాను. అదిగో ఓహో అంటుందా సాంగ్లో, అవి కూడా తీసుకుంది. యూ కాల్ మీ ఆన్ టెలిఫోన్. సో హౌ బ్యూటిఫుల్ దిస్ MP3 ఫైల్ ఐ హ్యావ్ ప్లేడ్ హియర్ అండి. ఎప్పుడైతే ఈ ప్లేయర్ని నేను లైక్ ఈ సాంగ్ని ఇక్కడ నా ప్రాజెక్ట్లో యాడ్ చేసుకుని ఈ test.mp3 అనే ఫైల్ పేరుతో పాత్ స్పెసిఫై చేసి అప్లికేషన్ రన్ చేశాను. చూడండి, ఇదంతా టెక్స్ట్ ఫైల్ జనరేట్ చేసి నాకు అవుట్పుట్లో క్లియర్గా ఇచ్చింది. అండ్ ప్రాసెస్ ఫినిష్డ్ ఎగ్జిట్ విత్ 0 కోడ్ అంటే మన ఐడి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే యువర్ ప్రాజెక్ట్ లైక్ ద ఫైల్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రన్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్ అని అర్థం అండి. సో ఐ హోప్ టు కన్వర్ట్ టెక్స్ట్ ఫైల్ని లైక్ ఆడియో ఫైల్ని టెక్స్ట్లోకి, స్పీచ్ని టెక్స్ట్లోకి. అండ్ నేను ఒక పర్టికులర్గా ఏం చెప్తున్నాను, ఇక్కడ బేస్ అనే మోడల్తోనే టెస్ట్ చేశాను. ఇంకా టర్బో ఉంది, టినీ ఉంది, స్మాల్ ఉంది, లార్జ్ ఉంది. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్. అండ్ ఈ వచ్చిన టెక్స్ట్ ఫైల్ని ఏ విధంగా మీరు ప్రొజెక్ట్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ వేరియబుల్ని క్యారీ చేయొచ్చు. పైథాన్లో మీకున్న అనుభవాన్ని మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం ఫాలో అవర్ ఛానల్. ధన్యవాదాలు.